లోహిత రైస్ డి జోడి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే ఏంటి ఐ లవ్ యూ. సుధీర్ గారిని లవ్ చేస్తాడని చెప్తున్నా. సుధీర్ గాడా? వాడెవరు? డి జోడికి ఎంతో మంది శేఖర్ మాస్టర్లు వస్తుంటారు వెళ్తుంటారు, కానీ సుధీర్ గాడు లోకల్ ఎక్కడ చూడగానే ఐ లవ్ యూ చెప్పేస్తావా? ఒక గంట చెప్పనా? ఎప్పుడు చెప్పినా అదే చెప్తా, ఐ లవ్ యూ అనే. నాకు ఎక్కడ ఏది అనిపిస్తుంది బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏముందో అది కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ జోడి టీమ్ లీడర్ ఐ లవ్ యూ చెప్తావా? టీమ్ లీడర్ పెళ్లి వాళ్ళకి మొగులు రారా? నైన్ దొరకడం చాలా ఎక్కువ తల్లి. ఎవరు నాకన్నా బాగా చూసుకోలేడు. మా డాడీ ఎవరో తెలుసా? నీకు తెలియదేంటి? నీ చెత్త జోక్ నీలాగే ఉంది. నువ్వు కూడా చెత్తగానే ఉంటావు, మన ప్రేమించట్లా? డాడీ డాడీ వావ్, ఐ యామ్ ద ప్రకాష్ రాజ్, ఐ యామ్ ద కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయ్యా నేను ప్రకాష్ రాజ్ అయితే మరి ఆయన ఎవరు? ఆయన ఘాటరాజు, క్యాప్షన్ ఎవరిని వదలడు. స్పీడ్ పెంచండి. ఇదే కావాలి మాకు. వెయ్యవయ్యా వెయ్యి. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొలుసు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి విడగా. డెఫినెట్ గా ఈ పర్ఫార్మెన్స్ అందరూ చూడాలి. హోరుగాలి లాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా. మోహం నీకు మౌనాలు తెలిపే గారం చూడరా, ఒక మేఘంలోన లోకాలు కదిపే హాయి చూపరా. సాంగ్ లోనే హైలైట్. నీ సొంతం నేని కావడిలో అందం నీదిగా బతలో సర్వం దోచరా మరలా తాపం రేపరా వడిగా తడిగా. ఆ సుబ్బారావు గారు మార్కెట్ లో రాడు తీసుకుని కొట్టాడే. మరి మీరు ఊరికనే ఊరుకున్నారా? మీ చేతిలో ఏమి లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది. అబ్బా చూడడానికి లక్ష్మీదేవిలో ఉన్నావమ్మా, కొంచెం ధర్మం చేతల్లి. పాపం గుడ్డివాడు అనుకుంటా ధర్మం చేవి, లేకపోతే నువ్వు మహాలక్ష్మి అంటే కాల్ చేసిన లక్ష్మీ బాంబులాగా ఉంటావు. ఏమయ్యా నీకు సిగ్గు లేదు నడి వీధిలో అడుక్కోవడానికి? లేకపోతే నువ్వు ఇచ్చే రూపాయికి ఒక ఆఫీస్ పెట్టి టేబుల్ వేసుకుని అడుక్కుంటాడా? వదినా బావా ఐ లవ్ యూ. నువ్వు చూడాలి టైంలో చూడలేదు, ఇప్పుడు చూసినా ప్రయోజనం లేదు. உங்கள் பூடை உடுக்கு நாளை உடுத்து மிடிலை உங்கள் பாட்டை. పంతులు గారు ఐ హావ్ స్మాల్ డౌట్. ఏంటమ్మా? ఘట్టం ముహూర్తం ఈ రోజా రేపా? ఘట్టం అంటే? ఘట్టం అంటే మా బావకు అర్థమైంది, నీకు అర్థం కాలేదు. చూడు 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 బయట చూడగో, అక్క చూడు, అక్క అక్క. పందిరి పెంచుకుంటే విశ్వాసం ఏంటో తెలుస్తుందిగా. ఎలాగా? ఎవరన్నా పౌరుషంతో బెట్టింగ్ వేస్తే పందెం అంటారు కానీ కుక్కేం అనరుగా. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. ఎన్ని రోజులు గోపి చాటుమాట సరసాలు? నీకో మంచి సంబంధం దొరికేవారు. ఇన్స్పెక్టర్, నన్ను ఎందుకు అరెస్ట్ చేసావు ఇన్స్పెక్టర్? నేను అరెస్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది, ఎప్పుడు అడగలేదు. ఇంకో అరగంటలో రిలీజ్ అవుతుంది, ఇప్పుడు అడుగుతారా? తెలిసిన విషయం 10 చెప్పవసరం లేదు. నువ్వు ఎదవని. మా నాన్నగారు కోరిక నేను పోలీస్ అవ్వాలని. ఎందుకు సార్? అప్పుడెప్పుడో మా నాన్నగారు వయసులో ఉన్నప్పుడు ఓ పోలీస్ లైసెన్స్ లేదని మా నాన్నగారు 100 రూపాయలు ఫైన్ తీసుకున్నాడట. ఆడి మీద కోపంతో ఆయన పోలీస్ చేసి రోజు ఇంట్లో తిడుతున్నాడు నన్ను. అరే 301. ఎస్ సార్. స్టేషన్ కావాలని అదో వచ్చాడా? జస్ట్ ఇప్పుడు మీరు వచ్చారు సార్. నేనే మనం వచ్చామని చెప్పని సిటీలో మొత్తం గోండాలు రౌడీలు మొత్తం ఉడుకుతున్నారంట. మీరు వచ్చారని కాదు సార్, చలికాలం వచ్చిందని అడుగుతున్నారు సార్. కమిషనర్ రాగానే సెకండ్ ఇచ్చి ఎస్ సార్, నో సార్, అర్థమైందా? సరే సార్. ఏం సీను లంచాలు ఎక్కువ తీసుకుంటున్నావు అంట? ఎస్ సార్.
మానే ఇవన్నీ నో సార్. ఏం చేశాడు రైడు? సంపూర్ణ సినిమాకి బ్లాక్ లో టికెట్లు అమ్ముతాడు సార్. కోశల దేశపు యువరాన్ని పద్మిని మనం చూసి వచ్చినాము కదా పెళ్లి చూపుల కొరకు ప్రభు, ఆ తర్వాత ఏమైనది? ఈ రోజు ఆమె పెద్ద కర్మ ప్రభు. అయ్యో నేను దక్కతానో దక్కనన్న బాధతో ఆవిడ కన్ను మూసినదా? అంతే లాగ్ చేయలేదు ప్రభు, మిమ్మల్ని చూసిన మరుక్షణమే మరణించినది. ఇంత జరిగినను నా చెవిలో ఒక మాట కూడా ఊదలేదే. ఆమె డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినప్పటి నుంచి ఏం ఇందులో ఊదట్లేదు ప్రభు. మహారాజుల వారికి పంగనామములు. అది పెట్టవలసింది మేము. ఆయన చెప్పింది ప్రణామములు. మాకు వర్తమానం అందింది. నీ హైట్కి ఏదైనా అంత వర్తమానం ఉందా? నేను సేనాధిపతి అని నేను ఎట్లా నమ్మాలా? నేను సేనాధిపతి అని చెప్పి నువ్వు నమ్మాలి, నువ్వు రాజు అని చెప్పి నేను నమ్మాలి, మన ఇద్దరం ఆర్టిస్టులు అని చెప్పి జడ్జిలు నమ్మాలి. అసలు ఈ ప్రపంచమే నమ్మకం అనే పునాది మీద ఉంది తెలుసా? ఆహా, ఎంత బాగా చెప్పావు సేనాధిపతి. ఇప్పుడే ఈ విషయం నా పిల్లలకి చెప్పుకుంటా. సో ఆడి పిల్లలని చెప్పాడు ఎంత గట్టిగా నమ్ముతున్నాడు. ఇదే నమ్మకం అంటే. ఈ తీగలో నా కరెంట్ ఏంటని నసా? అక్కడ సారమైన ఆడిషన్ జరుగుతుంది, ఆడిషన్ తీసుకెళ్ళు. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేదంటారు, ఉద్యోగం చేస్తే ఉద్యోగం మానే అంటారు. ఈ ఒక్క తీగనే కాదు, ఈ ఆడ తీగలన్నీ ఇన్నే చంపేస్తా. నువ్వు ఇలా విడవని విషయం నాకు బాగా తెలుసు. నన్ను సారమైన ఆడిషన్ కి తీసుకెళ్తావా? తీసుకెళ్ళవా? మంగమ్మ గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. ఈ రోజు మల్లికి నాకు ఇక్కడ పెళ్లి చూపులు. హలో, మల్లిక్ కాబోయే మొగుడిని ఎక్కడ? మల్లు ఆంటీకి మొగుడు లాగా ఉన్నావు, నువ్వు మల్లికి కాబోయే మొగుడు ఏంటి? మంగమ్మ గారి మనవడు ఎక్కడ? మంగమ్మ అమ్మ మొగుడు ఇక్కడ. రే, కర్ర చూసాగా ఎంత పొడుగుందో, మిస్ అయిపోద్ది. ఎక్కడైనా పెట్టుకొని మర్చిపోతావా ఏంటి? ఎక్కడో పెడతా నీకు. మళ్ళీ కాదు, మళ్ళీ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. పాటలో కోడి పుంజు అని వచ్చింది. కోడి పుంజు ఈయన. నువ్వు కోడి పుంజు, నువ్వు కోడి పెట్ట. నేనెవరిని? గుడ్డు గుడ్డు. ఈ అమ్మాయి మళ్ళీ అంటావా? ఈ అమ్మాయి మళ్ళీ కాదు, మంగమ్మ అనుకుంటా. బాబు చెప్పానా మంగమ్మని? మంగమ్మ కూడా కాదు, మంగమ్మ గారు మునిమమ్మ. ఎవరైనా సింగిల్ గా ఉన్న ఒక అబ్బాయిని చూస్తే మీరు కంపల్సరీ ఏదో ఒకటి అంటారు. అన్నయ్య అంటావు. ఇప్పుడు నేను సింగిల్ గా వస్తాను ఒక అబ్బాయిని. ఎందుకన్నయ్య అంత ఫ్రస్ట్రేట్ నాకు అవుతున్నావు? సినిమా చూపిస్తారు మీరు. నేను చూపించడం మొదలెడితే నాకంటే ఎవడు బాగా చూపించలేడు. ఏంటది? మీ చెల్లితో నేను ఆడుకున్నప్పుడు నువ్వు ఆడుకోవా? యాక్చువల్లీ 4000 ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా చెప్పు. లహరి దగ్గర నుంచి 1000, ఆ. శివప్రియ ఎలా దగ్గర అల్లగా అక్కడ? ఆ శివప్రియ అక్కడ. శివప్రియ దగ్గర నుంచి 4000. ఇండైరెక్ట్ గా ఏమంటున్నా, అమ్మాయి అనలేదు కాబట్టి చెప్తున్నా, ఏం పీకుతావు అని అంతే. అంతే. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. అంతేనా? అంతే. వెళ్ళి తీసుకో. నేను ఎలా తీసుకొస్తాను చెప్పు. వెళ్ళు. సరే. భయపడిందే. ఇదే ఇది ఇది భయ్యా మళ్ళీ చెప్తున్నాను, ఏం పీకుతావు? పీకుతావు. నిన్న అన్నయ్య అందరా? నిన్ను పీకిన తర్వాత నన్ను అన్నయ్య అన్న పర్లేదు. చెల్లిని లవ్ చేయొద్దన్నయ్య. అన్నయ్య చూడు. సీనన్నయ్య. నిన్నే. సీనన్నయ్య. నేను సీనన్నయ్య కాదు. సీనన్నయ్య. అదనమాట. క్యా బోల్తే? హిందీ में बोलते. ఏంటి చంటి రాకుండా అనసూయ వచ్చింది అనుకున్నారా? ఎవరు వచ్చారన్నది కాదన్నయ్య, షో చేసావా లేదా? ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క. వీళ్ళు ఇప్పుడు వంగుతారు, తర్వాత మనల్ని పూర్తి వంగ పెడతారు. కరెక్ట్ కరెక్ట్.
కాపురాలు కూల్చేటోళ్ళ గోడలు కూల్చడం ఒక లెక్క. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. అనుసూయ, ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో తెలియదు నీకు. ఆర్పి అన్నా. సునామీ వచ్చేటట్లుంది, అందుకే స్టమక్ అడ్డు పెట్టా. అనసూయ, రేష్మి ఒక ఆర్పి. Please welcome Vijay Devarkonda and 30 years Prithvi garu along with Naveen Nene. అదిరే గడపుట్టిందే పయసే వడబెట్టిందే మదినే సడగొట్టిందే అసలేమై ఉంటుందే ఎదురని నన్ను సుట్టిందే ఎదనే వెలిపెట్టిందే ఎవరు కనిపెట్టందే అయినా బానే ఉందే. నేను నరకడం మొదలు పెడితే ఏ ముక్క ఎక్కడో కనుక్కోవడానికి వారం పట్టుద్ది. బత్తాయి బాబ్జీ ఇక్కడ కాయ నలకన్నా తొక్క తీయకుండా రసం పిండేస్తా. ముందు అందరూ అలాగే అంటారమ్మా, తర్వాత ఎవరు ఏం చేయరు. పాత బస్తీ పరమేశ్వర్ ఇక్కడ హోమ్ మినిస్టర్ నేను ఎవ్రీ సండే ఒకే టేబుల్ మీద 13 కార్డ్స్ ఆడతాం. ఇద్దరు మాస్టర్లు వచ్చేస్తున్నారు, షేక్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్. గులాబీ పూలే గులాబీ పూలే గులాబీలో రూపాయికి 2 రూపాయికి 2 అంటారా? వీడికి ఏదో రోజు అలవాటు ఉన్నట్టు అడగగానే పెట్టేసాడు. అలా చూడకు సదా కళ్ళలోకి కళ్ళు పెట్టి. మీరు కంపోజ్ చేస్తున్నప్పుడు లొకేషన్ లో అంబులెన్స్ ఉంటుందా, డాక్టరే ఫ్లోర్ లో ఉంటాడా? ఫిజియోథెరపీ ఉంటాడు, ఫిజియోథెరపీ అంటే డాక్టరే. ఎక్కడైనా పట్టేసినట్టయితే హీరోయిన్లకు పట్టేసే అవకాశాలు లేవుగా? వాళ్ళు కూడా పట్టుకున్నాను, చాలా సార్లు తీసుకుపోయినా. అదే పెళ్లి చూపుల్లో పెళ్లిలో ఎక్కువగా గమనించేది ఏంటి? పెళ్లి చూపుల్లో చూపించిన అమ్మాయి పెళ్లి పీటల మీద ఉన్న అమ్మాయి ఒకటా కాదా? అబ్బాయికి బట్టతలన విగ్గా అని గమనిస్తాం. బట్టతలో విగ్గు మనకి ఎలా తెలిసిపోతుంది తెలుసా? జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు బెల్లంతో పాటు లేచొస్తే అది విగ్గు, లేవకుండా అక్కడే అతుక్కుంటే అది బట్టతల. జానీ మాస్టర్ గొప్ప డాన్సరా, గొప్ప పవన్ కళ్యాణ్ భక్తుడా? రోజా గారిని ఎత్తుకున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్స్? చాలా బరువుగా ఉన్నారు, కొంచెం బరువు తగ్గితే బాగుంటుంది. రోజా గారిని ఎత్తుకుంటే అస్సలు బరువే ఉంటుంది, ప్రేమతో ఎత్తుకుంటాం కదా. సదా గారిని ఎత్తుకుంటే అస్సలు బరువు తెలియదు. హాయ్ మధు. డోంట్ డిస్టర్బ్, ఎగ్జామ్స్ చదువుకుంటున్నాను. జానీ, నువ్వు చూసావు ఏంటది? టీ షర్ట్ లోపల నువ్వు దాన్ని చూసావు. అప్పుడంటే ఇప్పుడు చూస్తాక ఫుల్గా